నువ్వు మా జోలికొస్తే ఏ స్థాయిలో ఉంటుందో చూపెడతాం అనేటటువంటిది మయన్మార్కి భారత్ ఎప్పుడో బుద్ధి చెప్పింది. చైనాతో సహవాసం చేస్తున్నటువంటి మయన్మార్ అలియాస్ బర్మా, చైనాకి సంబంధించినటువంటి సైనికాధికారులు, మయన్మార్కి సంబంధించినటువంటి సైనికాధికారులు తోడై చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్కి ఆల్రెడీ చెక్ పెట్టింది ఎప్పుడో. ఆ చెక్ పెట్టే క్రమంలో జరిగినటువంటిదే అక్కడ కీలకమైనటువంటి పరిణామాలు. ఏదైతే చైనా వాళ్ళ ప్రోత్సాహంతో ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేసి ప్రజల ప్రాణాలు తీసి, సైన్యం మీద దాడులు చేసి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద దాడులు చేసి, మయన్మార్కి వెళ్ళి దాక్కుంటే వాళ్ళకి కావాల్సిన ఆయుధాలు, వాళ్ళకి కావాల్సిన ఆహారము త్రూ మయన్మార్ సైన్యం ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది చైనా. అందుకే వాళ్ళకి చెప్పకుండా సర్జికల్ స్ట్రైక్స్ చేసింది భారతదేశం 3 సార్లు. ఫస్ట్ సారి చేసిన దాంతో బెత్తరపోయింది మయన్మారు. అలాగని భారత సైన్యం వాళ్ళ సరిహద్దుల లోపలికి వెళ్ళినందుకు మన మీద గోడకు రావాలి, కానీ మనం కొడితే బెత్త అయిపోతుంది దాని పరిస్థితి. కాబట్టి అయ్యా మీరు ఉగ్రవాదులే చంపారు, మా ప్రజల్ని చంపలేదు, మా సైన్యం మీదకి రాలేదు, కాబట్టి మేము మీకు సహకారంగా ఉంటాం. మీ ఉగ్రవాదులు మా ఉగ్రవాదులు ఒకళ్ళు కాదు, వాళ్ళు ప్రపంచ ఉగ్రవాదుల కిందకి వస్తారు. ఈ దఫా మీరు దాడి చేయదలుచుకుంటే మాతో చెప్పండి అంటే, మీ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరో మీరు కదా మాకు క్రాస్ చెక్ చేసి చెప్పాల్సింది, మీరు చెప్తే మీతో కలిసి మేము కూడా వస్తాం దాడులకు అని చెప్తే అట్లా 2 సార్లు వాళ్లే చూపించి మనతో కలిసి దాడుల్లో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మయన్మార్ జాతీయ అధ్యక్షుడు వచ్చి భారతదేశానికి వచ్చి, మా గడ్డ మీకు ఇన్సెక్యూరిటీ కల్పించడానికి సహకరించము, అంటే తీవ్రవాదులను అక్కడ ఉంచుకోవడానికి సహకరించము, తీవ్రవాద కార్యకలాపాలు చైనా వాళ్ళ ప్రోత్సాహంతో మయన్మార్ గడ్డ మీద నుంచి భారత్కు వ్యతిరేక కార్యకలాపాలని జరపనివ్వబోము అని హామీ ఇవ్వడం అంటే భారత్ కొట్టిన దెబ్బలు బాగానే తెలిసినాయి.